డబుల్ హ్యాట్రిక్ బాలయ్యకి, ఇది డబుల్ హ్యాట్రిక్. పాపను పెట్టాడంటే బాలయ్య బాబు బ్లాక్ బస్టర్ సినిమా ఎక్స్ట్రా తీసాడు సినిమా. చెప్పేది ఏముందండి, కొల్లి బాబీకి భారీ హిట్ పడింది, అందుట్లో ఎనీ డౌట్స్. సంక్రాంతికి వచ్చింది, సంక్రాంతి మగవాడు ఎవ్రీ ఇయర్ నందమూరి బాలకృష్ణ, జై బాలయ్య అంతే. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమానే జై బాలయ్య, జై జై బాలయ్య. సంక్రాంతి అంటే బాలయ్యకి హిట్ ఉండదు అది ఇదని మాట్లాడేవాళ్ళకి అదేం లేదండి, హిట్తో సంబంధం లేదు. బాగుంది సినిమా, సూపర్గా ఉంది. ఇంకోళ్ళతో పోల్చుకునే సినిమా కాదు, ఆయనకు ఉన్న బ్రాండ్ వేరు. ఇప్పుడు పాటలు పాటలు పెద్దగా లేవు కానీ ఒకటే పాట ఉంది, బాగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా యాక్షన్ థ్రిల్లర్ అంతా బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, చక్కగా చూడొచ్చు. వైబ్రేషన్ వచ్చింది చక్కగా. తమన్ మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ కూడా బాగుందండి. చక్కగా క్లారిటీగా సెంటిమెంట్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ చాలా బాగుంది సినిమా. అందరూ ఫ్యామిలీతో వచ్చే సినిమా. చాలా బాగుందన్న, అసలు మామూలుగా కాదు. వరుస పెట్టి ఇది 4 హిట్ అన్న. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్. ఈ ఇయర్లో సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. ఒకటి గేమ్ చేంజర్, ఒకటి డాకు మహారాజ్, రేపు వచ్చే విక్టరీ వెంకటేష్. ఈ 3 సినిమాలు బాగుండాలని బాలబాబు కోరుకుంటాడు, వెంకటేష్ కోరుకుంటూ ప్రతి ఒక్క ఫ్యాన్స్ కోరుకుంటాడు. కానీ 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసి చేసేదానికన్నా, వేల కోట్లు తీసుకునే హీరోల కన్నా మా బాలయ్య తీసుకునే డైరెక్టర్లకి, నిర్మాతలకి, అందరికీ తక్కువ బడ్జెట్. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అసలు తమ్ముని చించేశాడన్న. అసలు ఆ తమ్మును అసలు హార్ట్స్ మీద వస్తుంటే మ్యూజిక్ ఉంటుందన్న. అసలు ఆ తమ్మునికి బాలయ్య బాబుకి సెట్ అయిపోయింది, ఇంకంతే, ఇక తిరిగిలేదు. మళ్ళీ అఖండ 2 దాకా ఇక తిరిగిలేదు. చాలా బాగుంది సినిమా, మామూలు కాదు. సినిమా సూపర్ ఉంది. అంటే స్క్రీన్ ప్లే సూపర్ ఉందన్న. అసలు అది బాగాలేదు ఇది బాగాలేదని చెప్పడు. బాబీ మాటలు చెప్తుంటే ఏమైనా చేస్తాడా లేదని కొంచెం చిన్న డౌట్ వచ్చింది. కానీ బాబీ చెప్పినట్టు ప్రతి ఇంటర్వ్యూలో చెప్పాడు, బాలయ్య బాబుని మేము చాలా అందంగా చూపించాము, బాలయ్య బాబుని చాలా ఈజీగా చూపించాము, నేను బాలయ్య బాబుని ఎలా చూడాలి, బాలయ్య బాబుని నేను అలా చూడాలి, ఒక నిర్మాత పెట్టుకుని ఆయన అందరూ కలిపి బాలయ్య బాబుని ఒక ఇదిగా చూపించాలన్నది బాగా చూపించారు. అది హార్ట్స్ మీద వస్తుంటే అసలు 64 సంవత్సరాలు వచ్చిన బాలయ్య బాబులా లేడు. అసలు ఇప్పుడు యంగ్ హీరోలకి వాళ్ళు కూడా చేయలేరు. అసలు బాలయ్య బాబు చేస్తుంటే అసలు బాలయ్య బాబు అండి అసలు ఫేసు మొత్తం ఒక గంభీరమైన ఫేసు. అసలు బాలయ్య బాబు అంటే ఒక రామారావు తర్వాత మళ్ళీ బాలయ్య బాబునే మళ్ళీ అంత నీట్గా అందంగా చూపించాడు థియేటర్లో, చాలా బాగా చూపించాడు. బాబీ మటుకి బాబీ డాల్ది కూడా బాగుందండి. అసలు విలన్ లేకపోతే హీరో ఎక్కడి నుంచి వస్తాడండి. విలన్ కూడా చాలా సూపర్ చేశాడు కాబట్టి ఒక రోజున సినిమా అంత హిట్ అయింది. బ్లాక్ బస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ రేంజ్కి వెళ్ళిపోయింది. సార్ ఇలాంటివన్నీ ఎప్పటి నుంచో చూస్తున్నాయి. రామారావు గారు కొట్టలేదా ముడ్డి మీద, నాగేశ్వరరావు కొట్టలేదా నడుము మీద, ఖుషీలో పవన్ కళ్యాణ్ కొట్టలేదు నడుము మీద. ఇవన్నీ చెబుతారండి ఏదో చెయ్యాలని. ఒకటి సినిమా హిట్ అయితే అసలు ఏది పనికిరాదు. అది బాలయ్య బాబు మేసం తిప్పి గుర్రం మీద వస్తుంటే ఉన్నాడండి. అబ్బబ్బా హార్చి ప్రతి ఒక్కడు పాప క్యారెక్టర్ అంటేనే వరుస పెట్టి ఇది 4వ సినిమా. పాపను పెట్టాడంటే బాలయ్య బాబు బ్లాక్ బస్టర్. ఆడవాళ్ళు ఎంత గౌరవిస్తాడో, చిన్నపిల్లలు ఎంత ముద్దులు ఆడతాడో. బాలయ్య బాబు చిన్నపిల్లలను పక్కన పెట్టుకొని వస్తే సినిమా సూపర్ హిట్. RRR ఎన్టీఆర్ చూడండి చిన్నపిల్లలు పెట్టాడు, కళ్యాణ్ రామ్ చూడండి చిన్నపిల్లలను పెట్టాడు, బింబిసార్లో దేంట్లో సరే దీంట్లో పడతాయి. చిన్నపిల్లని పెడితే సెంటిమెంట్గా హిట్ అయిపోద్దండి. బాలయ్య బాబు అసలు మామూలే కాదండి బాబు. చిన్నపిల్లోడు కూడా పనిచేయడు బాలయ్య బాబు ముందు. అలా ఇంటర్లో కూర్చొని ఇలా ఫోన్ తిప్పుతూ ఉంటాడు, ఇలా తాళాలు తిప్పుతూ ఉంటాడు అని ఇలా తిప్పుతానే ఉంటాడు. అది బాలయ్య బాబు స్టైల్. జిందాబాద్ బాలయ్య బాబు. చాలా బాగుంది. బాలయ్య బాబు ర్యాంపేజ్ అనేది ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. చాలా కూల్గా ఫ్యామిలీ డ్రామా. అండ్ తమన్ గారి మ్యూజిక్ అయితే చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే బాబీ డియోల్ గారు, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ఇది యాక్చువల్లీ. ఆయన విలన్ క్యారెక్టర్ అయితే చాలా బాగా పండింది స్క్రీన్ మీద. ఇక సంక్రాంతి కంటే బాలయ్య బాబు హిట్ ఉండదు అన్న వాళ్ళకి సినిమా ఎలా అనిపిస్తుంది? బేసిక్గా ఎప్పుడు సంక్రాంతి అంటే బాలయ్య బాబు అంటే సంక్రాంతి. ఇంతకుముందు మీరు సినిమాలు చూసినట్టయితే కూడా ఇది కంప్లీట్లీ బాలయ్య బాబు ఫ్యామిలీ డ్రామా. ఇప్పుడు బాలయ్య లాస్ట్ 3 సినిమాస్ కానీ ఇప్పుడు ఎంచుకున్న కథలు కానీ చాలా బాగా వర్కౌట్ అవుతున్నాయి స్క్రీన్ మీద. బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ తమన్ గారు బీజిఎం యాడ్ అయ్యేసరికి సినిమా ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. బాబీ గారు చెప్పాలంటే లాస్ట్ టైం వాల్తేరు వీరయ్య చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నామో అలా చూపించారు. ఇప్పుడు బాలయ్య బాబుని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించి ఒక మంచి ఫ్యామిలీ డ్రామాని అయితే అందించారు. యాక్షన్ ప్యాక్డ్.
అంటే ఇది యూత్కి సంబంధించి ఫ్యామిలీకి ఎలా వెళ్తుంది అంటారు? మోర్ ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే అంశం కూడా ఉంది ఇందులో సినిమాలో. అండ్ మోర్ ఓవర్ బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే ఇంకా ఐ ఫీస్ట్. ఇది ఓవరాల్గా సినిమాని బాలయ్య గారు అంటే కొంచెం హీరోయిన్ కానీ హార్స్ రైడింగ్ కానీ అది ఎలా ఉంది? బాలయ్య బాబు హార్స్ రైడింగ్ అయితే చాలా బాగుంది. అంటే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ సెకండ్ హాఫ్లో రివీల్ అయ్యి లుక్ కానీ చాలా బాగా వచ్చింది. అది అంటే బాలయ్య గారు డైలాగులు నరకటాలు అది ఇదేనండి సినిమాలో అలా అదే పవర్ఫుల్ ప్యాక్డ్ యాక్షన్ అండి. ఫుల్లీ పవర్ఫుల్ ప్యాక్డ్ యాక్షన్, డైలాగ్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం బీజిఎం చాలా హైలైట్. తమన్ గారు సూపర్ సినిమా. అంటే బాలయ్య యాక్టింగ్ ఎలా ఉంది? ఎక్కడ తీసాడు అన్న సినిమాలో? అస్సలు విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది? ఇలాంటి క్యారెక్టర్స్ ఇస్తుంది బాగుంది. బాబీ డైరెక్షన్ సూపర్ ఉంది, ఎక్సలెంట్గా ఉంది. డైరెక్ట్ అయితే చెప్పలేదు. సినిమా ఎక్సలెంట్ తీసాడు. సినిమా స్క్రీన్ ప్లే ఎలా? స్క్రీన్ ప్లే అసలు తీయవసరం ఏది. అంటే బాలయ్య అంటే ఓవర్ డైలాగ్ అసలు ఏం లేదన్న డైలాగ్. అసలు సినిమా తగ్గట్టు సినిమా తీసాడన్న. బాగా ఓవర్ యాక్షన్ అంటే ఏమీ లేదు. మొత్తం సినిమా సూపర్ హిట్. ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. సంక్రాంతికి సూపర్ ఉంటుంది ఫ్యామిలీకి. బాలయ్య చించేశాడు అసలు, అన్స్టాపబుల్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్పీకర్లు ఇరిగిపోతాయి లోపల. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇరిగిపోయింది. అసలు తమన్నా అన్నది అసలు వేరే లెవెల్. అసలు దాకు మహారాజ్ అంటే చించేసుకుంటున్నారు లోపల, బట్టలు చించేసుకుంటున్నారు. సూపర్ అన్న సినిమా, సూపర్. అంటే సంక్రాంతికి సూపర్ హిట్ అసలు బాలయ్య. సంక్రాంతి తగ్గేదేలే, సూపర్ హిట్ అసలు బాలయ్య. అసలు తగ్గేదే లేదన్న. స్క్రీన్ ప్లే సూపర్ అసలు, తోపు అసలు. మీరు చూడండి, మస్తు ఉంది అసలు సినిమా, సూపర్ ఉంది, అన్స్టాపబుల్ అసలు. అంటే ఇప్పుడు బాబీ డైరెక్షన్ కూడా బాగుంది. ఆయన ఏదన్నా బాలయ్య బాబు యాక్టింగ్ తమన్ పాటలు యూత్కే నచ్చింది. ఎందుకంటే బాలయ్య ఆబ్వియస్లీ యూత్కే నచ్చింది. కథ వరకు కానీ డైరెక్టర్ కానీ బాగుంది. ఏంటంటే కొద్దిగా అంటే పాటల వరకు కొద్దిగా మైనస్ చేసినట్టు అనిపించింది నాకు. కానీ సినిమా మరి చాలా బాగా చేసి కథ కానీ అస్సలు బాలయ్య గురించి అసలు మాట్లాడపడలే. ఈ అనిష్టపడే గురించి అసలు ఈ చిన్నపిల్లలే ఎదుగుతున్నారు. ఎప్పుడైనా వస్తున్నారు చిన్నపిల్లలు, మనకి బాలకృష్ణ ఇప్పుడు వస్తారా, ఇప్పుడు ఎలా వస్తున్నారు? అస్సలు సమస్య లేదు. బాలకృష్ణ గురించి అసలు మాట్లాడపడలే. అస్సలు బాలయ్య గురించి యాక్టింగ్ గురించి అయితే మాట్లాడాలన్న. ఎందుకంటే ఇవాళ కథ అలా ఉంది. సినిమా కూడా సింపుల్గా అంటే ఓవర్ లేకుండా సింపుల్ నీట్గా, అంతకుముందు కనుక సింపుల్గా నీట్గా ఓవర్ లేకుండా సింపుల్గా బాగుంది. అది అన్నమాట. చాలా బాగుంది, బాగా లాగాడు పాపం. హీరో మన క్యారెక్టర్ ఎలా ఉందో ఆయన చెప్పినట్టే అలా ఉంది. నిర్మాతగా బాగా చెప్పాడు. అంటే వారుగా అంగమ్మ లాగా బాగా చేశాడు, హీరో బాగా చేశాడని చెప్పాడు. అది బాగుంది, చాలా బాగుంది. సినిమా కూడా చాలా నీట్గా. అస్సలు తమన్ గురించి అసలు మాట్లాడలే. అస్సలు అమ్మో మనం చెప్పకూడదు. థియేటర్లో అలంకారంలోకి వెళ్తే, ఈ థియేటర్ మాకు తెలియదు, అలంకారంలోకి వెళ్ళాం, చెవులు గువ్వు అనింది. అది విషయం. తమన్ అయితే అసలు చెప్పలేదండి. యాక్షన్ కానీ అదిరింది. బాలయ్య డిఫరెంట్గా చూపించాడు బాబీ. హార్స్ రైడింగ్ అన్నీ ఫైట్స్ అన్నీ డిఫరెంట్ ఉన్నాయి. ఒక కొత్త బాలయ్యని చూస్తారు. మామూలుగా డబుల్ హ్యాట్రిక్ బాలయ్యకి, ఇది డబుల్ హ్యాట్రిక్. డైరెక్షన్ అదే చెప్తుంది కదా, బాబీ ఇంకా మామూలు డైరెక్టర్ కదా, సూపర్ డైరెక్టర్ అయిపోయినట్టే ఇంకా.